వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇష్క గట్టిగా నేను అభినే పెళ్లి చేసుకుంటాను అని అనగానే అందరూ షాక్లో పడిపోతారు. అందరూ ఇష్కానే చూస్తుంటే మీరా మాత్రం కూర్చున్న చోటే ఏడుస్తూ కృంగిపోతుంది. ఆమె కన్నీళ్లు చెక్కిలపై జారుతుంటాయి. ఒక్కసారిగా ఆమెకు ఆ రాత్రి అభి మత్తులో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అభి మత్తులో నీ ఫోటోలు, నీ వీడియోలు అన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఇషిక, నువ్వేం చేసినా తప్పించుకోలేవు అని అన్న ఆ మాటలు ఆమె మైండ్లో మ్రోగుతాయి. మీరా అకస్మాత్తుగా లేచి నేరుగా ఇషిక దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఎందుకు ఇషిక? అభి ఎన్ని చేసినా నువ్వు మళ్ళీ అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఎందుకు? ఇషిక మాత్రం ఏ మాట మాట్లాడకుండా అలానే తలదించుకొని నిల్చుంది. అది చూసిన మీరా మళ్ళీ మరింత గట్టిగా అడిగింది, ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు ఇషిక? ఏం జరిగిందో చెప్పు. మీరా ఇషికను చూసి, సరే నేనే చెప్తాను. ఇషిక, నువ్వెందుకు అభికి భయపడుతున్నావో మీరా ముందుకు వచ్చి అందరికీ వినిపించేలా, ఇన్స్పెక్టర్ గారు, అభి దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి. అవి ఇషికకు సంబంధించినవి. వాటిని అడ్డుపెట్టుకొని అభి ఇషికాని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరా మాటలు విన్న వెంటనే అందరూ షాక్లో ఉన్నారు, ఒక్క అశోక్ తప్ప. ఇన్స్పెక్టర్ ఇషిక దగ్గరికి వచ్చి, మేడం, అభి నిజంగానే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అని అడుగుతాడు. ఇషిక అవును నిజమే అని చెప్పి తల కిందకు వంచుతుంది. అభి ఒక్కసారిగా కోపంతో, హే ఇషిక, ఏం మాట్లాడుతున్నావు? నేనేం బ్లాక్మెయిల్ చేశానంటావా? ఇదేంట్రా కొత్త నాటకం అని అతని మాటలు ఇంకా పూర్తక ముందే, అవును నువ్వే నన్ను బ్లాక్మెయిల్ చేసావు ఇషిక. ఇన్స్పెక్టర్ గారు, ఇవన్నీ నిజం. అవి అశోక్ సార్కి నాకు సంబంధించిన కొన్ని వీడియోలు. అవి తన దగ్గర పెట్టుకొని నన్ను బెదిరించాడు, నా మీద ఒత్తిడి చేశాడు. కన్నీళ్లతో ఇన్స్పెక్టర్ వైపు చూసి ఏడుస్తూ నేలపై కూర్చుని పోతుంది ఇషిక. అభి, హే ఇషిక, ఇలా నా పరువు తీస్తావనుకోలేదు. ఇప్పుడే నీ పని చెప్తా అంటూ కోపంతో ఫోన్ తీసి, ఇప్పుడే నీ వీడియోలు వైరల్ అవుతాయి అని ఫోన్ ఓపెన్ చేస్తాడు. కానీ ఫోన్లో ఒక వీడియో కూడా లేదు, ఒక ఫోటో కూడా లేదు. అభి ముఖం ఒక్కసారిగా రంగు మారిపోతుంది. షాక్ అయ్యి ఫోన్ని మళ్ళీ స్క్రోల్ చేస్తూ, ఏంటిది, ఎక్కడికి పోయాయి అంటూ తడబడుతూ అసలు నమ్మలేక వెంటనే పరిగెత్తి వెళ్ళి తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. పాస్వర్డ్ టైప్ చేసి చూస్తే ఫోల్డర్ మీద వీడియోలు, ఫోటోలు ఏ ఒక్కటి కూడా కనిపించదు. స్క్రీన్ అంతా ఖాళీగా ఉంది. ఇది ఎవరు చేశారు? ఎవరు నా ఫైల్ని డిలీట్ చేశారు అని అభి కోపంగా అరుస్తాడు. ఇషిక అశోక్ వైపు తిరిగి చూస్తుంది. అశోక్ అక్కడే చేతులు క్రాస్ చేసి నిలబడి స్మార్ట్ అయిన సైడ్ స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్ చూసిన వెంటనే ఇషికకు అంతా అర్థమైపోతుంది. ఆమె మనసులో, అశోక్ అభికి తెలియకుండా నా వీడియోస్ అన్నిటినీ డిలీట్ చేశారు. మిమ్మల్ని ఎంత తక్కువ అంచనా వేశాను అని తలదించుకొని ఆలోచిస్తుంది. అంతలోనే రమేష్ గారు, ఇన్స్పెక్టర్, ఇంకా చాలు, ఇలా అమ్మాయిల్ని ఏడిపించి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని ఊరికే వదిలేయకూడదు, తీసుకెళ్ళండి అంటూ కఠినంగా చెప్పేస్తారు. ఇన్స్పెక్టర్, అభి పదండి అని ఆజ్ఞ వేస్తాడు. అభి భయంతో వెనక్కి జరగబోతుండగా మీరా ముందుకు వచ్చి
అతన్ని అడ్డుకుంటుంది. ఇన్స్పెక్టర్ గారు, అభిని తీసుకెళ్ళకండి, కేసు నేనే పెట్టాను, నేను విత్డ్రా చేసుకుంటా, అభిని వదిలేయండి అని చెప్పి ఏడుస్తుంది. అక్కడే ఉన్న రమేష్ గారు ఒక్కసారిగా గొంతు పెంచి, మీరా వద్దమ్మా, ఇలాంటి వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి, మేము నీకు తల్లిదండ్రులమే, ఇక నుంచి కొడుకైనా కూతురైనా అన్నీ నువ్వే మాకు అని గుండెల్లో నొప్పితో చెప్తారు. మీరా కన్నీళ్లను ఆపుకోలేకపోతుంది. ఆ మాటల్లో ప్రేమ ఉంది, కానీ నొప్పి ఇంకా ఎక్కువ ఉంది. నిర్మల గారు వెంటనే ఆమె భుజంపై చెయ్యేసి మీరా చేతిని పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇన్స్పెక్టర్ అభి ఎదురుగా వచ్చి నిలబడతారు. మీరు ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినందుకు సాక్ష్యాలు లేకపోయినా ఇది తీవ్రమైన క్రైమ్ కాబట్టి మీరు 2 రోజులు పోలీస్ కస్టడీలో ఉండాలి అని అంటాడు. అవి ఒక్కసారిగా షాక్ అయ్యి, 2 రోజులు కస్టడీలోనా, నేనే తప్పు చేయలేదు సార్ అని గట్టిగా అంటాడు. దానికి ఇన్స్పెక్టర్, ఇది ఫార్మాలిటీ, అభి గారు రండి అని అంటారు. అభి ఏం చేయలేక కోపం, భయం, అవమానం అన్నీ తన ముఖంలో కలగలిసి కనబడుతూ తలదించి ఇన్స్పెక్టర్తో కలిసి వెళ్ళిపోతాడు. జరిగిందంతా చూస్తూ ఉన్న ఆశ్రమం మదర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇష్క షాక్ అయ్యి వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తి, అమ్మ లేవండి అని చేతులు పట్టుకుని అర్థిస్తుంది. మదర్ కళ్ళు కొద్దిగా తెరిచి వేదనతో, ఇషిక, దేవుడే నిన్ను కాపాడాడమ్మా, అభి ఇటువంటి వాడని నేను అస్సలు అనుకోలేదు అంటూ ఇషికాని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. యమునా గారు కూడా వాళ్ళని చూస్తూ, ఇషిక, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, అభి నుండి, ఆ పెళ్లి నుండి తప్పించుకున్నావు అంటూ ఓదార్చుతూ చెప్తారు. అందరూ అక్కడి నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. మిగిలిన వారు కేవలం ఇషిక, ఆశ్రమం మదర్, అశోక్, యమునా గారు, మాధవ్ గారు మాత్రమే. అశోక్ ఇషిక దగ్గరకు వస్తాడు. ఇషికాని కోపంగా చూస్తూ తన చేతిని పట్టుకుని లాక్కెళ్తూ, డాడ్, మదర్ని ఆశ్రమంలో దించేయండి అని కోపంగా చెప్పి తనతో పాటు తీసుకెళ్ళి ఫోర్స్గా కార్లోకి తోసి డోర్ వేసి కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోతాడు. కార్ను ఎవరూ లేని చోట ఆపి అశోక్ ఒక్కసారిగా డోర్ తెరిచి దిగిపోయాడు. తరువాత మరోవైపు తిరిగి వెళ్ళి ఇషిక చేతిని బలంగా పట్టుకుని బయటికి లాగేశాడు. అశోక్ ముఖం కోపంతో నిండిపోయి ఉంది. ఇషిక, సార్, నా చేతిని వదలండి ప్లీజ్ అంటూ అశోక్ గ్రిప్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. అశోక్కి అప్పటికే కోపం తారస్థాయిలో ఉంటుంది. కోపాన్ని అదుపు చేసుకోలేక ఒక్కసారిగా ఇషిక చెంప మీద లాగిపెట్టి కొడతాడు. ఆ దెబ్బకి ఇషిక శరీరం వణికి ఒక్క అడుగు వెనక్కి జరిగి బ్యాలెన్స్ కోల్పోయి నేల మీద పడిపోతుంది. కానీ గట్టిగా శ్వాస తీసుకుని చెంపని పట్టుకుని లేచేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోతాయి. అశోక్ వేగంగా ఆమెకు వద్దకు వచ్చి కోపంతో ఇషిక భుజం గట్టిగా పట్టుకున్నాడు. ఆ ఒక్క పట్టుతోనే ఇషిక మొత్తం వణికిపోతుంది. అశోక్ అరుస్తూ, ఇషిక, ఆ అభి వీడియోస్ చూపిస్తే నువ్వెందుకు అంత భయపడుతున్నావు? నా దగ్గర నువ్వు ఎందుకు దాచిపెట్టావు? నేను నీకు దద్దంలా కనబడుతున్నానా? ఏ విషయమైనా నాకు చెప్తేనే నేను దాన్ని సాల్వ్ చేస్తాను కదా అని అశోక్ ఆమెను దగ్గరికి లాగి కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా అరిచాడు. ఇషిక గుండె జల్లుమంటుంది. ఆమెకి మాటలు రావడం లేదు. చేతులు వణుకుతున్నాయి. ఇషిక వెంటనే వెనక నుంచి అశోక్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అశోక్ పూర్తిగా షాక్ అయిపోతాడు. అతను వెంటనే తన చేతులను వదిలించుకుంటూ, ఇషిక, నువ్వేం చేస్తున్నావో తెలుసా? వదులు
అని కఠినంగా అంటాడు. కానీ ఇషిక అశోక్ని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ ఏడుస్తూ, సారీ సార్, సారీ, దయచేసి వినండి, నేను ఆబీకి భయపడలేదు సార్ అని అంటుంది. అవునా, నువ్వు ఆబీకి భయపడకుండానే నా దగ్గర వీడియోల గురించి ఆ మాట దాచావా అని అంటాడు అశోక్. ఇషిక తన తలను వంచుకొని, ఆ వీడియోలు బయటకు వెళ్తే మీ స్టేటస్, మీ పేరు ప్రతిష్టలు అన్నీ పోతాయనిపించింది సార్, అందుకే దాచాను. అంతేకాకుండా అలా నాలాంటి అమ్మాయిలతో ఉన్నందుకు మీ రెస్పెక్ట్ కూడా పోతుంది అని నిజంగానే భయపడ్డాను అని చెప్తూ ఉంటే ఆమె స్వరం కంపించి చివరి మాట దగ్గర ఏడుపును ఆపుకోలేకపోతుంది. కానీ అశోక్కి క్షణం మాట రాలేదు. కోపం ఒక్కసారిగా చల్లారిపోతుంది. ఇషిక గడ్డం పైకి లేపి కళ్ళల్లోకి చూస్తాడు. అశోక్ కొట్టడం వల్ల చెంప ఎర్రగా కమిలి నొప్పితో మండుతూ ఉంటుంది. అశోక్ తన బొటన వేలతో ఇషిక చెంప మీద రాస్తూ, ఎందుకే నా చేత దెబ్బలు తింటావు అని సాఫ్ట్గా అంటాడు. ఇషిక వెంటనే అశోక్ చేయిని వదిలేసి, సరే సార్ రండి, మనం వెళ్దాం అని చాలా నెమ్మదిగా లో వాయిస్లో అంటుంది. అశోక్ ఆమెని చూడగా ఇషిక ఫేస్లో నిజాయితీ, అమాయకత్వం, భయం, మంచితనం అన్నీ అశోక్కి ఒక్కసారిగా కనిపించాయి. అశోక్ సైడ్ స్మైల్ చేస్తూ ఓకే రా అంటూ కారు వైపుకి తీసుకుని వెళ్తాడు.